అండ్ ఈయనను తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. లెట్ us see what is the revelation of God. రెవల్యూషన్ ఆఫ్ గాడ్లో కూడా, దేవుని ప్రత్యక్షతలో కూడా మనకి రెండు విషయాలు ప్రధానంగా కనపడుతున్నాయి. ఒకటి హిజ్ ఆఫీస్ అండ్ రెండవది హిజ్ క్యారెక్టర్. ఒకటి ఆయన అధికారం గురించి, రెండవది ఆయన గుణశీలాల గురించి, ఆయన సౌశీల్యం గురించి. ద గ్రేట్నెస్ ఆఫ్ హిజ్ ఆఫీస్ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిజ్ క్యారెక్టర్. మీరు చూడండి, అక్కడ యెషయాకి వచ్చినటువంటి దర్శనంలో పదజాలం మీరు చూడండి. మొదటి వచనంలో ప్రభువు అని వాడుతున్నాడు. తర్వాత ఆయన్ని పరిశుద్ధుడు అని స్తుతించేటప్పుడు దేవదూతలు 3వ వచనంకి వచ్చేటప్పటికి యెహోవా అని వాడుతున్నాడు. బైబిల్లో మీరు ముఖ్యంగా పాత నిబంధనలో ఈ రెండు టైటిల్స్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వెన్ ద బైబిల్ సేస్ జెహోవా ఆర్ యాహ్వే ఇన్ హీబ్రూ ఆర్ యెహోవా ఇన్ తెలుగు, దట్ టాక్స్ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్ బైబిల్స్లో యెహోవా అని ఉన్న చోట క్యాపిటల్స్ అన్నీ కూడా ఒకే సైజులో ఉంటాయి, LORD. మీరు ఇంగ్లీష్ బైబిల్స్ మీరు చూస్తే అదోనై అని వచ్చిన చోట, అంటే ప్రభు అన్న చోట అదోనై అని వాడారు, సర్వాధికారి అయిన ప్రభు. దట్ టాక్స్ అబౌట్ హిజ్ ఆఫీస్, ఆయన అధికారం గురించి మాట్లాడుతుంది అది. సో ఇంగ్లీష్ బైబిల్స్లో మీకు అది కూడా క్యాపిటల్స్లో ఉంటుంది, ఎల్ కొంచెం పెద్దగా ఉంటుంది, ORD తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు క్యాపిటల్స్ కూడా ఉండవు, ఓన్లీ ఎల్ ఈజ్ క్యాపిటల్. సో అలా మీరు ఎప్పుడైనా ప్రింట్ అవ్వడం మీరు ఇంగ్లీష్ బైబిల్స్లో మీరు చూస్తే, దట్స్ లార్డ్, ప్రభువు, అదోనై, ఆఫీస్ గురించి, అధికారం గురించి చెప్పబడింది. అలా కాకుండా LORD కంప్లీట్గా ఉంటే, మీకు అన్ని క్యాపిటల్స్లో ఉంటే, దట్స్ జెహోవా, యెహోవా, ఆయన క్యారెక్టర్ గురించి చెప్పబడింది. ఆయన అధికారం గురించి మాట్లాడేటప్పుడు ప్రభువు సింహాసనాసీనుడై ఉండడం చూశాడు. ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడేటప్పుడు యెహోవా పరిశుద్ధుడు అని పొగడ్డం మనం చూస్తున్నాం. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. సపోజ్ మన దేవుడు మహాపరిశుద్ధుడై సర్వాధికారి కాకపోతే మనకి అభయం దొరకదు, మనకు ఆయన పనికిరాడు. ఒకవేళ ఆయన సర్వాధికారి అయి ఆయన పరిశుద్ధుడు కాకపోతే పవర్ కరప్ట్స్. పవర్ ఏం చేస్తుంది? అధికారంకి ఎక్కగానే అది మనిషిని నాశనం చేసినట్టే దేవుడు కూడా తన అధికారాన్ని దుర్వినియోగం చేయగలడు. బట్ హియర్ ఈజ్ అ గాడ్, ద గాడ్ ఆఫ్ ద బైబుల్,